నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి సస్పెన్షన్. కరీంనగర్లో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడలో ఘనంగా దీన్ దయాళ్ జయంతి వేడుకలు. వేములవాడలో అత్యంత వైభవంగా రాజశ్యామలాదేవి పూజా మహోత్సవం. వేములవాడ పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటిసారిగా రాజశ్యామలాదేవి పూజా మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు మంచాల సౌజన్య, రాజశేఖర్, మహిళా కమిటీ కన్వీనర్ యాదా సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు వాసవి మాత దేవాలయం నుండి పల్లకి ద్వారా శ్రీనివాస కళ్యాణ మండపానికి అమ్మవారిని తీసుకువచ్చి 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, రాజశ్యామలాదేవి యంత్ర స్థాపన, ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, కమలార్చన పూర్తయ్యాక భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నవరాత్రుల్లో రాజశ్యామలాదేవిని ఆరాధించడం వలన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య కుల బాంధవులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. మేము విలువగానే ప్రతి దానికి ఇచ్చేస్తున్నాడు. ఒక ఇయర్ కాదు, దేనికైనా కూడా దేని ఇచ్చినా కూడా ఇచ్చేస్తున్నాడు. తనను అందువరకే శీలన కాదు అని అనము, శీలన కానీ స్వతంత్రపోతే అంటాము. ఎందుకంటే అలా ఉంటాడు మాతో. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇందులో రకరకాల అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు కూడా తెలియాలని చెప్తున్నాను. నమస్కారాలు. సుమారు 600 మంది వరకు మహిళా తల్లులు ఈరోజు సుహాసినులు అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తి పారవేశంతో లీనమవుతున్నటువంటి సందర్భంలో వాసవి అభ్యుదయ సంఘం వేములవాడ ఆధ్వర్యంలో ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది, దశరథ గారు మాట్లాడడం జరిగింది, మరో శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది, మహిళా ప్రతినిధిగా సౌజన్య కూడా మాట్లాడడం జరిగింది. దేవి నవరాత్రోత్సవాలు, దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా మన హైందవ సంస్కృతిలో కమల కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని, అదేవిధంగా లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ కూడా సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో, అశ్చర్యంతో, ఆయుధంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పండి పాడి పంటలు సకాలంలో చక్కటి వర్షాలు బాగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గ ప్రజలు సుఖమై జీవితంతో ముందుకు పోవాలని చెప్పని ఆ అమ్మవారి సందర్భంగా ప్రార్థన చేస్తూ వేముల రాజన్న ఆలయం కూడా అభివృద్ధి పద్ధతులు పోతున్న క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తల్లి అని చెప్పి సందర్భంగా అమ్మవారిని ఈ వేదిక ద్వారా ప్రార్థన చేస్తూ, స్వామివారిని ఈ వేదిక ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. పట్టణ శాఖ అధ్యక్షులు రాంపల్లి శ్రీధర్ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా, భారతీయ జనతా సంఘ ఉపాధ్యక్షుడిగా, తర్వాత శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఆపద సమయంలో పార్టీకి సేవలందించారు. ఆయన త్యాగమే నేడు భారతీయ జనతా పార్టీ పునాదిగా నిలిచింది. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలి అని సూచించారు. కార్యక్రమ కన్వీనర్ పిన్నింటి హనుమాన్ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా పండిట దేశానికి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రేగుల రాజ్ కుమార్ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుట్టుక దేశానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకన్న, జవాజీ శేఖర్, అన్నం నరసయ్య, గుడిసె మనోజ్, నేరెళ్ల సాయి కిరణ్, బిల్ల కృష్ణ, మంత్రి రమేష్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ దయాళ్ శర్మ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నా కానీ ఎంతో కష్టపడి చదువుకొని దేశం కోసం అహర్నిశ కృషి చేశాడు. ఒక రాజ్యాంగవేత్తగా, ఒక రాజకీయవేత్త కానీ విద్యావంతుడిగా కృషి. అంత్యోదయం అంటే లాస్ట్ వ్యక్తికి కూడా ప్రతిఫలం అందాలని ఎంతో కష్టపడ్డాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి పునాదులు అంటే అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పట్టణాధ్యక్షుడు రాంపల్లి శ్రీధర్ గారు, బీజేపీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ శ్రీధరన్న ఆధ్వర్యంలో పట్టణ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ పూర్వ అధ్యక్షులు, సిద్ధాంతకర్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయులైనటువంటి ఆయన జయంతి సందర్భంగా ఆయన 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధుర నగ్ల చంద్ర గ్రామంలోని జన్మించడం జరిగింది. ఈయన మన ఆదర్శంగా తీసుకొని మనందరం భారతీయ జనతా పార్టీ అడుగులో వెళ్ళాలని, అదే కాకుండా దీన్ దయాళ్ ఉపాధ్యాయులు గారు ఉన్నటువంటి జాతీయవాదం రాష్ట్ర ధర్మపతి అనే మాసపత్రికను కూడా ఆయన ప్రచురించడం జరిగింది. ఆయన అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మనం రాష్ట్రంలో అందరం తెలంగాణ అందరం ఐక్యంగా ఉండి మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని తెలియజేస్తున్నాను. దీన్ దయాళ్ పండిట్ ఉపాధ్యాయ గారి జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి నిర్వహించుకోవడం జరిగింది. మరి దీన్ దయాళ్ గారు ఆర్ఎస్ఎస్ అధ్యక్షునిగా దేశానికి ఉన్నత సేవలు అందించి భారతీయ జనతా సంఘ్ పార్టీకి ఉపాధ్యక్షునిగా సేవలు అందించి తదుపరి అధ్యక్షునిగా కూడా 1956 తరుణంలో ఈ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొచ్చిన ఘనత వారిది. మరి వారిని యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో ఈ భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో జెండా ఎగిరేసే విధంగా మనమందరం కూడా ముందుండి నడిపించాలని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. చందుర్తి మండల కేంద్రం కట్టలింగంపేట గ్రామంలో తుది దశకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో కలెక్టర్ గురువారం పరిశీలించారు. చందుర్తి మండల కేంద్రంలో పోలిశెట్టి లక్ష్మి, కట్టలింగంపేటలో పల్లికొండ మౌనిక, మారుపాక నర్సవ్వ, కుంక సృజన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటూ ఉండగా వారితో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు దీపావళిలోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకోవాలని సూచించారు. పర్యటనలో పీడీ హౌసింగ్ శంకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి వి శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం జిల్లా అధికారుల సంఘం వాట్సాప్ గ్రూప్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై వ్యంగ్యంగా కార్టూన్ ఫోటో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఇలా వ్యవహరించడం తగదని, విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఇతర అధికారుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం, గతంలో కూడా సమస్యలు సృష్టించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సస్పెన్షన్ విధించారని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో శ్రీధర్ సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని, కలెక్టర్ అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. అదనంగా అధికారిక సిమ్ మరియు ఫోన్ను కలెక్టరేట్ కార్యాలయంలో జమ చేయాలని సూచించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ పరిశుభ్రత కార్యక్రమం లోయర్ మానేరు డ్యాం సమీపంలో నిర్వహించారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమెలే సత్పతి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. ఏక్ సాత్ అనే స్వచ్ఛ సేవ కార్యక్రమము కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది ఒక రోజు కొరకే కాకుండా ప్రతి పౌరుడు దినచర్యలో భాగం చేసుకోవాలి. స్వచ్ఛత అనేటువంటిది మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపు. ఇది మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యాలు పరిశుభ్రంగా ఉంటాయి. మనం వేస్తున్నటువంటి వేస్టేజ్ను తడి పొడి చెత్తలుగా వేయడం కానీ, పబ్లిక్ ప్లేసెస్లో వేయకుండా ఉండడం కానీ చాలా అవసరం. నిన్న కూడా హైదరాబాద్లో చెప్పాం, అవసరం లేని వస్తువులను తీసుకుపోయి డ్రైన్లు వేస్తే డ్రైన్ డ్యామేజ్ అయ్యి మొత్తం వాటర్ స్టాగ్నెట్ అయిపోయి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి పల్లెలో కూడా మానవ వ్యర్థాలను, ఇతర విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తున్నటువంటి వేస్టేజ్ను కూడా ఒక క్రమబద్ధీకరించుకునే విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేస్తే మన నగరం అపరిశుభ్రంగా మారి మన పిల్లల ఆరోగ్యాలు చెడిపోయి సమాజం కూడా చెడిపోతుంది. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఆచరణలోకి తీసుకుంటూ ఇది ప్రభుత్వాలు మాత్రమే నిర్వహిస్తే అనుకుంటే పొరపాటు, ప్రజల భాగస్వామ్యం కావాలి. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు తప్పకుండా విధిగా పనిచేస్తామనేటువంటి ఒక దీక్ష ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలలో రావాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. నానాటికి పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మాలనాగు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజనల్ బిజినెస్ కార్యాలయ అధికారులు సిబ్బందితో కలిసి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ బాలనాగు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఎంబి విజయ్ సింగ్, ఎస్ఎంఓ సుబ్బారావు, చీఫ్ మేనేజర్ రమణారెడ్డి, సీనియర్ మేనేజర్ మురళీధర స్వామి, మేనేజర్లు కొండపల్కల వేణుమాధవ్, సాయి కిరణ్ రెడ్డి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు కొమ్ముల తిరుపతి రెడ్డి అమర్ బయోటెక్ కంపెనీ వారి అఖండ పత్తి విత్తనాల సాగును చేశారు. ఈ పత్తి రకంలో ఒక్కో మొక్కపై సుమారు 80 నుండి 100 కాయలు పడుతున్నాయి. కాయలు పెద్ద సైజులో ఉండటమే కాకుండా బలమైన కాపుతో ఉండటం రైతులను ఆకర్షిస్తోంది. ఈ ప్రదర్శన క్షేత్రాన్ని సమీప గ్రామాల నుండి దాదాపు 200 మంది రైతులు సందర్శించి పరిశీలించారు. 1 ఎకరా పొలంలో ఈ పత్తి రకం ద్వారా సగటున 15 నుండి 19 క్వింటాల దిగుబడి లభిస్తుందని అంచనా వేయబడింది. ఈ సందర్భంగా రైతు తిరుపతి రెడ్డితో పాటు పవనసుత ఫర్టిలైజర్స్ నుండి తిరుపతి రెడ్డి, కంపెనీ తరఫున టిఎస్ఎం సుమన్ మరియు ఎస్ఓ అనిల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇప్పుడు నార్మల్ గా అయితే 13-14 క్వింటాలు వస్తుంది. 13-14 క్వింటాలు వస్తుంది. ఇంకా పైన కూడా ఇంకా పైన వస్తుంది. ఇంకా అంత పైన ఇంకో 5-6 క్వింటాల దాకా వస్తుంది. యావరేజ్ గా 15 నుంచి 18 దాకా వస్తుంది. యావరేజ్ 15-18 వస్తుంది. 15 నుంచి 18. మీరు మీ తోటి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వెరైటీ అఖండ అమర్ అంటే నేను కాక వేరే రైతులు ఇక్కడ ఉన్న పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆల్స్తాం అది ఇదే మాట అంటారు. చాలా బాగుందని, చాలా బాగుంది. దగ్గర క్రాప్ కాయ సైజ్ పెద్ద ఉంది. జలం వస్తాం ఇంకా బాగానే పెట్టింది. అతను వస్తాం మస్తు మంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఏమో చెప్పాలనుకుంటారు వేరే రైతు? ఇదే ఇత్తనం పెట్టాలని చెప్తున్నాను. ఏ భూమిలోకైనా సెట్ అవుతుంది. ఏ భూమిలోకైనా సెట్ అవుతుంది. ఇదే ఇత్తనం పెట్టుకుంటే మంచిగా బాగుంటది. వేరే రైతులు కానీ దిగుబడి మంచిగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, చెట్టు వస్తాం పెరుగుతుంది. ఈ భూమిలో చెట్టు పెరగదని ఏం లేదు. 2-3 ఎక్కడో చూసినాం, ఎక్కడైనా చెట్టు పెరిగింది. ఇక్కడ ఇంకా వేరే ఎక్కడ వస్తాం పెట్టింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.